నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. హల్లెలూయా. ఏం పేరయ్యా? రమేష్. మాట ఫ్రీగా వస్తుందా? మాట మంచిగా కొంచెం. ఓకే. ఈయన ఏ ఊరి మీది? రండి. భూపాలపల్లి. ఏమైంది? ఇక్కడ పోయిన వారం వచ్చారు కదా. నాకు క్యాన్సర్ ఉన్నది. నోటి మాట కూడా బాగా నత్తి బాగా వచ్చేది. నోరు కూడా మాట అర్థం కాలేదు. ఇక్కడ వినాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా. కూర్చోండి. ఇక్కడ చూడండి, ఇది కుటుంబం, వీళ్ళ కుటుంబం ఇది. ఈయన ఏమి పని చేసావు అప్పుడు? నేను లారీ డ్రైవర్ చేసేవాడిని. లారీ డ్రైవర్. ఆయన వినాలి. లారీ డ్రైవర్. ఏమైంది? నాలుకకి నాలుగు క్యాన్సర్ వచ్చిందయ్యా నోట్లో. ఇక రాను నోటి మాట కూడా సరిగ్గా మాట్లాడలేకపోయినా. నిన్నటి వరకు కూడా మన వారం వచ్చా మాట్లాడలేకపోతే సరిగ్గా ఉషపడలేదయ్యా. మీరు ప్రేర్ చేసినారు. నోట్లో దుర్వాసన ఉండేది బాగా. దుర్వాసన తగ్గిందయ్యా. సొల్లు కూడా సొల్లు బాగా కాలేదు. రాత్రి కొంత తగ్గిందయ్యా. తగ్గిపోయిందా? రాత్రి కొంత తగ్గింది. చప్పలు కొట్టండి గట్టిగా. ఏమైనా ఆపరేషన్ చేశారా నోట్లో? లేదయ్యా. నోటి క్యాన్సర్ మాత్రం. క్యాన్సర్. వీళ్ళు చాలా కష్టాలు ఉన్నారు. ఆ బాబుకి జాబు లేదు. ఈమె ఒక దురాత్మ భయంకరమైన. ఈయనకి నోటి క్యాన్సర్, మాట లేదు, ఆ సొల్లు కారుతుంది. పోయిన వారం వచ్చారు. ఈ వారం కూడా రావడానికి వాళ్ళ దగ్గర డబ్బులు నాకు తెలిసిన విషయం. మీకు మీరే వచ్చారా, నేను రమ్మన్నానా? మీరే వచ్చారు కదా. హల్లెలూయా. చెప్పండి. నోటి క్యాన్సర్ ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావు? నోటి క్యాన్సర్తో నాకు 5-6 నెలలు అవుతున్నది. అసలు తెలియదు నాకు అసలు క్యాన్సర్ అన్నది. క్యాన్సర్ గుల్లలు అయితే చూపించిన వరంగల్ చూస్తే ఇది నోటి క్యాన్సర్ బాబు అని చెప్పాడు. చెప్పగానే పోయిన వారం అసలు మాట రాలేదు కదా. బాగా రాలేదు సార్. ఇప్పుడు మాట వచ్చేసింది. ఇది నేను ముట్టుకుంటాం చేశాను. లేదు దూరంగానే ఉన్నాడు. ఇట్లా అన్నానా? ఆమె విడుదల వచ్చేసిందంట. చప్పలు కొట్టండి గట్టిగా. వచ్చేసింది కదా, మాట కూడా వచ్చేసింది. వీళ్ళు అన్నారు, మేము బేదరికలు ఉన్నాం, సంఘస్థులు వాళ్ళు సహాయం చేస్తున్నారు, మేము పని కూడా చేసుకోలేకపోతున్నాం, పిల్లోడికి జాబ్ లేదు, ఈయనకి లేదు, నోటి క్యాన్సరు, అన్నాను కూడా లేదంటే అవసరమైతే నగరు వచ్చి ఉండిపోండి చెప్పారు. నేను మీ భార్యతో చెప్పాను. నీ మాట అర్థం అవ్వాలి నాకు. అప్పుడు నేను అక్కడ గదులు కట్టించి ఒక రూమ్ ఇచ్చేస్తాను, నగరే పని చేసుకొని నేను జీతం కూడా ఇచ్చి మిమ్మల్ని పోషిస్తాను. ఉండని చెప్పండి అయ్య గారు. మీకు ఏం బాధలేదు, నేను చూసుకుంటాను, మీ పరిస్థితి బాగలేదు. అన్నాను కూడా లేదు అంటే మరి తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. నేను 6 నెలల డ్యూటీ లేదు. వాయిస్ ఫుల్ వచ్చేసిందిగా. మొన్న కూడా ఒక ఆయన గ్రూప్ 1 చేశారు. వాళ్ళ బ్రదర్కి మోక్షంలో గడ్డ వచ్చి చీములు వస్తున్నాయి. వాళ్ళు వచ్చారా? ఆయన పేరు రాజు. వచ్చారా ఇక్కడ సాక్ష్యం పెట్టకు. గ్రూప్ 2లో జాబ్ వచ్చేసిందంట. ఆ పిల్లోడు ఎంతో డిప్రెషన్లో ఉండి మ్యారేజ్ కూడా కాలేదు, ఇటు జాబ్ లేదంటే వచ్చేసింది, ఇల్లను వచ్చేసింది అంతే. చప్పట్లు. ఇప్పుడు ఈ బాబు కూడా ఏదో చిన్న జాబు. అమ్మ చెప్తుంది, నాకు అన్నం తింటా కూడా డబ్బులు లేవయ్యా, సంఘస్థులు కొద్దిగా మంచివాళ్ళు అని చెప్పారు, పక్క పెట్టేసేయండి. రెండోది ఏంటంటే రెంట్ కూడా 8 నెలలు కట్టలేదమ్మా. ఇప్పుడు 3-4 నెలలు కట్టట్లేదు అంటే అంత బాధలు పడకండి. అన్నం అయితే నేను పెడతా, ఏదైనా కూడా మీకు డబ్బులు కూడా ఇస్తాను, రండి అని చెప్పినాను. కానీ ఈయన నోటి మాట ఎంత త్వరగా మంచిగా వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఇప్పుడు ఆహారం తింటున్నారా అమ్మా? తింటున్నారా? ఎంత నమ్మకంతో వచ్చారు, అంత జరిగింది కదా. నేను ఒకటి అన్నా, చర్చిలో ఎంత మంచి పాస్టర్ ఉండనే, సంఘస్థులు మంచి వాళ్ళు అవనే, మీకు ఎన్ని డబ్బులు ఏనివ్వండి, నాకు చెప్పొద్దు మాట, నేను వేరు, నాకు ఒకరితో కలపొద్దని చెప్పిన అన్నారయ్యా. అయితే ఇక మా బంధుమిత్రులు వీళ్ళ రక్త సంబంధం, మా రక్త సంబంధం డబ్బులు అడిగితే నువ్వు పెడతాను. మీ ఆయన చనిపోతే మీరు నువ్వు ఏడికెళ్ళి కడతావు అమ్మ డబ్బులు, మేము ఇయ్యము, నువ్వు దేవుని మీద ఆధారపడాలంటే దేవుడే మాకు పోషిస్తుంది. అన్నం ఆకలి అయితే నేను అన్నం పెడతా, డబ్బులు అడిగితే కూడా ఇస్తా, బట్టలు కూడా కొనిస్తా. ఏం బాధొద్దు. ఎవరికైనా కష్టాలు ఉంటే నన్ను ఒక కొడుకుగాను, ఒక బ్రదర్ గాను, ఒక తమ్ముడు ఏమైనా తీసుకోండి, నేను ఉన్నా. మా వరకైతే మా అన్నదమ్ములు కానీ, మా అత్తమామలు కానీ మాకు దగ్గర వచ్చి 10 రూపాయలు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇస్తే మీరు చచ్చిపోతే నువ్వు యానిచి కడతావన్నారు. ఇప్పటివరకు మాకు చూసిన వాళ్ళు లేరు. నా కొడుకు నన్ను పట్టుకొని తిరిగి వానికి వచ్చిన జాబ్ పోయింది. మళ్ళీ దేవుని కృపతోటి ఈ వారం, పోయిన వారం, అంతకుముందు వారం వచ్చిన
దేవునికి ఒక 10,000 రూపాయలు జాబు చూయించిండు. నిన్న పోయి వచ్చిందంట. ఇటు వచ్చడానికి నిన్న 2 రోజులు పత్తి కూలి పనికి పోయినా. నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళేదాన్ని. అమ్మ చెప్పింది ఆమె పని చేసి వీళ్ళకి అన్నం పెడుతుందంట. ఇక అట్లా పోయి దేవుడి కృపను పట్టి ఇటు వచ్చేసినాం. ఎంత రావాలి, ఎట్లా కూడా దేవుని దగ్గర పోవాలి, నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆశపడ్డాయి. వాళ్ళ బేదారకం అన్నం లేదు, వాళ్ళు ఇక్కడ వచ్చి కానుకిచ్చారు. కానీ దాని ప్రతిఫలం పొందుకున్నావా లేదా? ఎన్ని లక్షలు ఇస్తే ఇలా మాట వస్తుంది, ఎన్ని లక్షలు ఇస్తే ఇంత మంచిగా అవుతుంది చెప్పండి. అది చప్పట్లు కొడతారా ఒకసారి? ఆమేన్, హల్లెలూయా. ఓకే, వెళ్ళండి, ఇక పర్లేదు, ఎక్కువ కష్టాలు చెప్పొద్దు, లేక మీ కష్టాలన్నీ తీరిపోనుగా. ఆమేన్. అదిగో అది కుళ్ళిపోయింది చూడండి, అక్కడ అది తగ్గిపోయింది, ఎర్రగా అవుతుంది చూడండి. ఆ కుళ్ళిపోయిన కాడ వైట్ ఉంది చూడండి. వైట్ నుంచి ఇప్పుడు మన ప్రార్థన ఫలితంగా రెడ్ వచ్చింది. అది కనబడిద్దా? అది నోటి క్యాన్సర్. ఎంతకాలం మట్టి ఉందండి ఈ క్యాన్సరు? నాకు 4-5 ఏళ్ళ సార్. ఇక మాట కూడా రాకుండా మౌనంగా ఉన్నావు కదా. మాట రా చెప్పిండు డాక్టర్ దగ్గర పోతే, మాట రా చెప్పిండు. ఏ హాస్పిటల్ అది? నిమ్స్ పోయాను, మన బస్సు దాకా పోయాను. ఇక నీకు రాదన్నా? హన్మకొండలో. ఎంత ఛాలెంజ్ అండి. ఎలా చెప్పాలంటే ఇక్కడ మేసం తిప్పి తోడగొట్టి చెప్తున్నా, చప్పట్లు కొట్టండి. అక్కడ అంత పెద్ద హాస్పిటల్లో రాదు అన్నక్కడ ఇక్కడ వచ్చేసింది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. దేవుడు కాపాడిండు. ఈ రోజు ఉన్నామంటే దేవుని కృపతోటే మేము ఉన్నామయ్యా. దేవుడు లేకపోతే మేము ఒక క్షణం కూడా లేము. మేము నోరు కూడా ఎందుకు తీయమనంటే ఆవిటిదే ఉండొచ్చు అనుకుంటారు. నోరు చూడండి, మళ్ళీ ఒకసారి చూడు, ఇంకోసారి నాలుగు తీ బయటికి పుండు చూడండి, కనపడుతుందా? చప్పట్లు కొట్టాలి గట్టిగా. అది ఓకే, వెళ్ళిపోండి. చప్పట్లు కొట్టాను. అమ్మో ఈమె బతుకుతుంది అంటే నమ్మకం లేదు కదా. శివనాగేశ్ మల్లేశ్వరి రా, చప్పట్లు కొట్టండి గట్టిగా. లేకపోతే అసలు ఆవిడ ఇవాళ బ్రతికుందంటే ఏసయ్యా అదయ్యా అంతే. ఈ మనిషి ఎలుగుబంటి కంటే దారుణంగా ఉంది. అవునా? దగ్గర పెట్టి. అవును సార్. ఎంత లావు అమ్మ, చేతులు పెట్టి చూపించు, ఎంత లావో. బాబోయ్, ఎంత లావు అంటే అడిగేతకుందా? అడుగు తీసి అడిగే వేసేది ఉందా? లేదు. ఒకరోజు విజయవాడ మీది స్ట్రెచ్చర్ మీద నడిపించాను. అదే గుంటూరు. ఏది ఎలుగు అదో ఏదో లాగా. అట్టానే మా అమ్మ కూడా నమ్మకాలు వదిలేశారు నా గురించి అందరూ. అంటే మామూలు లావు లేదు, కాలు ఎంతలా ఉండేదేమో. ఒక కాలు అయ్యా ఉబ్బిపోయినాయి కదమ్మా. ఎంతలా ఉండదు? చేయి చూపించాయా, చేతులు పెట్టి. వచ్చి ఎన్ని డబ్బులు పెట్టుంటాయి వీడికి? చాలా పెట్టాను సార్. ఆయనేమో మంచి మనిషి, ఈమెను చూస్తే బాధ. ఇట్లా ఏదో లాగా ఒక మృగం, ఏదో ఒక జంతువు లాగా ఆవిడ. ఆ బాధలు భరించలేక ఇదంతా ఈ మందం కదా, ఇవన్నీ మందో ప్రార్థన చేశానండి. దేవుడు ఆమెను బాగు చేశాడు. నా ప్రార్థన ఒకటే దెబ్బ, అవి ఎన్ని పెట్టలైనా పడాలా. అందరూ 2 అంటారు కదా, ఎన్ని ఉంటే అని పడిపోవాలి. చప్పట్లు ఒక దెబ్బ అంటే దాని అర్థం ఎన్ని రోగాలు ఉన్నాయమ్మా నీకు? మామూలుగా మీ భార్యకి లిస్ట్ నువ్వు చెప్తావు, ఎవరు చెప్తారు బాగా? నువ్వు చెప్పమ్మా లిస్ట్ చెప్పి. ఎన్ని రోగాలు ఉన్నాయి? ఎలర్జీ ఉంది, దురదలు. ఏనండి దురదలు, నడిపి నుండి మచ్చలు మొత్తం తగ్గిపోయినాయా మచ్చలు? ఈయన ఇక్కడ కొడుతున్నాడు అండి, పైకి ఎత్తుకొట్టు. హల్లెలూయా. ఒక మచ్చలు బాగొడతాం. హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి ఆ మచ్చలు? మీకు మచ్చలు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు? 8 సంవత్సరాలు మచ్చలు. ప్రార్థనకి విశేషా. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. ఒకటి చెప్తున్నాను మీకు, ఎందుకంటే అయింది. ఈ ఆయిల్ అనేది చిన్న విషయం కాదు మీకు. అక్కడ నేనేం ప్రార్థన చేయను, అందరూ ప్రార్థన చేయ ముందు ప్రార్థన చేయడం నాకు రావట్లేదు అట్లా. అంటే నూనె తెస్తే దాంట్లో చెయ్యటి ప్రార్థన చేయడం నాకు రావట్లే. మీరు తెచ్చుకుంటే జస్ట్ ఇట్లా అన్నీ ఇట్లా ఇస్తా. అది ఎంత పవర్ అంటే యాసిడ్ కంటే పవర్. చప్పలు కొట్ట. యాసిడ్ ముఖం మీద ఎత్తే తోళ్ళు ఊడిపోతాయి కదా. ఈ రోగాన్ని నివారణ అలాగని చెప్పి నూనెలో రాసుకోకండి, అది మళ్ళీ ప్రమాదం. పుండు మీద కూడా నూనె వేయొద్దు. అది ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలో చెప్తే అది చెప్తాను వినండి. ఓకే, వాటర్ ఉంది. వాటరు ఇంత ఎండలో కూడా మీరు ఇంత కూల్ ఉన్నారు కదా, నేను ఇలా టచ్ చేశాను అంతే 7 గంట. ఆ వాటర్కి నాకు ఇచ్చిన అధికారం చూడండి, ఇదంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు వరకు ఫ్యాన్ రాపోయినా కూడా ఇంత జనముతో మనం ఉన్నామంటే దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాటరే కదా, నూనె కదా, ఆయన ఎట్లా ఇచ్చాడు అని అనుకోకండి. అంత జనంలో అట్లా చేస్తాం. ఎట్లా అంటే అసలు తగిలిద్దా తగలదా, చేసా పట్టుకుంటే చాలు చప్పలు కొట్టాను గట్టిగా. ఈమె 8 సంవత్సరాల మచ్చలు తగ్గిపోయినాయి. ఈమెకి కొడుకు కూడా తగ్గిస్తానన్నా నేను అన్నాను కదమ్మా, కొడుకు తగ్గిస్తాను కదా. కొడుకు కూడా చాలా తగ్గిపోయిందా? ఎంత పెద్ద కొడుకు తెలిసి ఏలాడుతుంది కదా ఇక్కడ. ఇలా కొడుకు ఇక్కడ ఉండి ఏలాడుతుంది. ఇవి ఏలాడుతాయి. ఆమె అబ్బో, అప్పుడు ఎంతలో ఉన్నావు నీ చేత?
ఒక్కొక్క చెయ్య. ఇప్పుడు ఆమె కూడా ఒక సిస్టర్ ఇప్పుడు వచ్చింది మమత, సేమ్ అండి. ఇది న్యాచురల్ అండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి గమనించండి, ఈ మనిషి అయితే ఇక్కడికి రాకపోతే అనకూడదు నేను. ఎస్ సార్ నో ఎస్ అండి. చచ్చిపోతారు అనుకున్నారు, అందరూ అంతే అనుకున్నారు. మా నాన్న వచ్చి ఆడవును, మా అమ్మ వచ్చి ఆడవును, అందరూ ఇంకా బాత్రూమ్కి వెళ్ళలేను, అన్ని మంచంలోనే. ఇంకా వచ్చిన వాళ్ళల్లా ఇంక 10 రోజులే 4 రోజులే అన్నట్టుగా వచ్చి చూసిపోవటం. వస్తే మళ్ళీ ఈ అమ్మాయికి ఏమైనా చేయాల్సి వచ్చి దాన్ని ఎడంగా ఉంటాం, మళ్ళీ దగ్గరికి కూడా రారు. అమ్మ నిన్ను నేను చేతి ఏమైనా పట్టుకున్నానా? నేను పట్టుకోలేదు. అన్ని నోటితోనేనా? ఎవరికైనా అంతే. చప్పట్లు కొట్టండి ఎవరికైనా. లేదంటే నెత్తి మీద ప్రార్థన చేశానా? చేయబెట్టి ముట్టుకున్నానా? యేసయ్య నామానికి మహిమ కలుగగా గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టండి కొట్టండి కొట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూద్దాం. 12 అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకును తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచుల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల అన్యజనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లతో ప్రభుని కనపడతారు. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో సంఘంలో జరిగిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప కార్యము, హల్లెలూయా. సంఘములో గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే అననీయ అనే ఆయన తన భార్యకు తెలిసి ఇద్దరు పొలం అమ్ముకున్నారు. ఆ దినాల్లో అపోస్తులు వారికి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు, అపోస్తులను బలంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, కానీ దేవుని సరైన విధంగా సరైన రీతిలో గణపరచగలిగితే ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించే విధంగా రకరకాలుగా ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆత్మ కార్యాల విషయంలో ఎక్కడ మనం చూడట్లేదు. ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలను మనం ఆశతో వెళ్ళినా కూడా మనము అనుకున్నంత కార్యాలు చూడలేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. చాలామందికి దైవజనులు అంటే చాలా అభిమానం, ప్రేమ. దైవజనులు అంటే ప్రేమ, అభిమానం. దైవజనులు దేవుడు వాడుకుంటున్నప్పుడు వారిని చూసి దేవుని మీద ఇంకా విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉంటా ఉన్నారు.
దేవుడు సేవకులను తన ఆత్మతో నింపి సేవకులను వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సేవకులను ఆత్మతో నింపి తన సేవకులు వాడుకుంటున్నారు. ఆయన శిష్యులను కూడా బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈ అననీయ సభ్యులు అనేటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు పొలం అమ్ముకుని కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వెంటనే అక్కడ అననీయ ఇంతకే అమ్మావా అని అడిగినప్పుడు అతను అలాగే మాట్లాడితే వెంటనే అతను అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది. అప్పటికప్పుడే అపోస్తుల పాదాల దగ్గర ఆయన పెట్టిన దాన్ని వాళ్ళు ముట్టలేదు, అపోస్తులు ముట్టలేదు. కానీ ఇంతకే అమ్మావా అని చెప్పినప్పుడు అవును అని ఎప్పుడైతే అన్నాడో అక్కడికక్కడే నడుము పూస అలా వీక్ అయిపోయింది, ఇలా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ప్రియులారా గమనించండి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకులలో యొక్క మాట ఏమైతే ఉంటుందో పలుకుతున్నారో అది మీ జీవితంలో అది ఆశీర్వాదమైతే ఆశీర్వాదము, మీ ప్రవక్తన సరిగా లేకపోతే అది శాపమైతే శాపం ఆ క్షణంలో దిగి వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు దేవుడు అన్నీ తెలుసులే, దేవుడికి అన్ని తప్పులు చేస్తున్నారు, అన్ని దేవుడికి తెలుసులే మీకేంటి తెలిసేది అనుకుంటున్నారు. ఆయన ప్రవక్తలు, దేవుని సేవకులు, ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. జాగ్రత్త, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. భార్య కూడా చనిపోయింది. ఆ సంఘస్థులు అప్పుడే తీసుకెళ్ళి వాళ్ళని సమాధి చేసేస్తారు అక్కడ. కానీ ఈ విషయాలు విన్నటువంటి వారిలో చాలా భయం వచ్చేసింది, చాలా భయం వచ్చేసింది, భయపడిపోయారు. కానీ ఇక్కడ విషయం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ ఎప్పుడైతే ఆ సంఘములో అక్కడ జరిగినాయో దేవుని అపోస్తులకు ఉన్నటువంటి ఆత్మ అపోస్తుల మీద దిగి ఉన్నటువంటి ఆత్మ ఎంత బలంగా ఉన్నదో అక్కడ జరిగినటువంటిది ఆ క్రియ వెంటనే అక్కడ అననీయ అలా చనిపోవటం, తన భార్య చనిపోవటం, అపోస్తులలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండిరి. అపోస్తుల ద్వారా దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యాలు, మహత్కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా ఆనందం కలిగింది. ఆమేన్, హల్లెలూయా. చాలా సంతోషపడుతున్నారు. అందుకనే వారందరూ ఏక మనసు అంటే ఒకే మనసుతో ఆ సొలొమోను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు యేసు ఆశ్చర్యపరంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారో, ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎట్లోనో వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆరాధించడానికి వచ్చిన మనుషులు వేరైనా మనస్సు ఒకటయింది అక్కడ. ఇక్కడ అందరూ మన మనుషులు వేరైనా, వేరే ప్రాంతాల నుంచి వచ్చినా
మనందరూ మనసు ఒకటయ్యింది ఇక్కడ. ఆమె హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూసినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది. అబ్బా, గుడ్డివాడు చూశాడు అనుకోండి, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. కుంటివాడు నడిచాడు, ఎంతో ఆనందం. హల్లెలూయా. మూగవాడు మాట్లాడాడు, ఎంతో ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా సమస్త బలహీనతలు వెళ్ళిపోవటం, ఆ ప్రజలు స్వస్థత పొందటం చూసినప్పుడు మనలో ఇంకా విశ్వాసం అనేటువంటిది చాలా బలంగా ఉంటుంది. ఆమేన్. దేవుని కార్యాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు జరుగుతున్నప్పుడు ప్రజల లోపల ప్రజలు ఆ దేవుని ఆరాధించే విషయాల్లో చాలా చక్కగా ఇంకా ఇంకా ఎదగగలిగిన కృప ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కుమారి విజయవాడ, బ్లడ్లో ఇన్ఫెక్షన్ అయ్యింది, షుగర్, గొంతు దగ్గర గడ్డలు ఉన్నాయి, థైరాయిడ్ గడ్డలు. ఏదమ్మా రా కుమారి, ఎక్కడ ఉన్నావు? స్పీడ్గా రావాలి. ఆమేన్. హల్లెలూయా. విజయవాడ. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. రా, ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావా? వచ్చారా? దగ్గర. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడున్నాయి గొంతుకుల గడ్డలు? కనపడుతున్నాయా? ఇక్కడ కూడా ఒకటి ఉందండి. ఆమేన్. హల్లెలూయా. పట్టుకో, పైకి రమ్మా, పట్టుకోండి. ఆమేన్. ఫీల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. ఆమేన్. చప్పట్లు కొట్టండి గట్టిగా. గొంతులు కూడా గరగరలు ఆడుతుందా? గొంతుకులో లోపల ఇక్కడ కూడా ఉందండి గడ్డ. ఉన్న గడ్డలను చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయో. అరికెళ్ళ మాటలు. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. తల కూడా అంత లాగుతా ఉంటది. ఇప్పుడు గడ్డలు ఎక్కడ ఉన్నాయి చూడు. గడ్డలు ఉన్నాయి అన్నావు ఇప్పుడు వరకు. ఉన్నాయా? చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమేన్. ఆమేన్. చూసుకో, గడ్డలన్నీ చూసుకో ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఉన్నాయా? ఏదో చెప్పామా? లేదండి. లేవు. కాళ్ళు మంటలు అన్నావు కదా, నడు అటు నడు. ఆమేన్. దా ఇదా. కాళ్ళు మంటలు ఉన్నాయి ఇప్పుడు. ఇక్కడ నొప్పులు. రైట్, అవి కూడా తగ్గిపోతాయి. యేసు రక్తం ఇచ్చి. కుమారా, ఇప్పుడు మెడలో గడ్డలు లేవు. తల ఎట్లా ఉంది? తల ఇప్పుడు దాకా ఏమైంది? ఇప్పుడు దాకా లేదు. ఇప్పుడు ఇక్కడ ఎక్కడ గడ్డ ఉందన్న ఉందా? లేదా? ఇక్కడ నొప్పులన్నా ఉన్నాయా? చప్పట్లు కొట్టమ్మా. లేవు. కాళ్ళ మంటలు, ఈ చెవులు దిమ్ములుగా ఉంటాయి. ఉన్నాయా? పడుకో, పట్టుకో. థ్యాంక్ యూ జీసస్. ఇప్పుడు ఎట్లున్నాయి చూసుకో. పరిగెత్తు, ఊరికే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఊరుకో, చేతులు పైకెత్తి రావాలి, చేతులు పైకెత్తుకుంటూ రావాలి. ఎన్నాళ్ళు మట్టు ఉన్నాయి ఇవన్నీ మీకు? ఎన్నాళ్ళు మట్టు ఉన్నాయి? 18 నెలలు 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి ఉన్నాయా? ఏ హాస్పిటల్ చూపించుకున్నావు మరి? మంగళగిరి ఎన్ఆర్ఐలో. ఇప్పుడు ఆ గడ్డలు చేతికి తగిలేయా? ఇవన్నీ తగిలేయా చేతికి? అంతకుముందు తగిలినాయండి. అదే అంతకుముందు తగిలినాయి కదా. ఇప్పుడు ఇక్కడ మెడలు కానీ కడుపులు కానీ లేవు గడ్డలు. తప్పులు కొట్టి ప్రభుని కనపరచాలి. ఎన్ని సంవత్సరాలు బట్టి అన్నావు? 18 నెలల నుంచి. 18 నెలలుగా. అంటే ఏమన్నా క్యాన్సర్ గడ్డలు అన్నారా? నేను పరీక్ష చేయించుకోలేదండి. 7 నెలలు తిరిగి ఇసుకు పుట్టి ఎక్కడ ప్రార్థనలు అయితే అక్కడికి వెళ్ళిపోయాక కాగితాలన్నీ ఆడ బారేసి 7-8 నుంచి ఇంకా ప్రార్థనలు టీవీలో మీ ప్రోగ్రామ్ వస్తుంటే పొద్దుకు చూస్తా ఉండేది. ఆశతో వచ్చావు. మీ మదర్కి గడ్డలు అవన్నీ అన్నారా? నువ్వే చూపించేదానివా? నేను కాదు, మా పెద్ద అక్క. నేను ఇక్కడే ఉంటాను. విజయవాడ నుంచి. మీరు ఇక్కడ ఉంటారా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. ప్రభుని దీవించుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు.
రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుచున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం, గుర్రంగూడ, నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే, సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత విడుదల ప్రార్థన సమయం. ఉన్న కాడికే ఫ్లెక్సీ పెట్టుకునేనా. నంద్యాల జిల్లా. వెన్నుముక్క నొప్పి నీకేనా? నాకే సార్. ఆయన ఎవరు? కొడుకు సార్. వెన్నుముక్క నొప్పి. అసలు దానివల్ల ఎడమ వైపు చెయ్యి, కాలుకు బ్లడ్ సప్లై లేదు. చచ్చుబడిపోయిందా? కాళ్ళు వాపులు కూడా ఉన్నాయా? కాళ్ళు వాపు. పైకిరా. ఈ చెయ్యి నొప్పి ఉందా? చేతులు పైకెత్తు. అంతవరకేనా? నన్ను చూడు, అలాగే చూడు. ఆమేన్. మంచిగా నిలబడి ఫ్రీగా. యేసయ్యా నీ స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. ఓకే. ఏనాడు ఇప్పుడు నువ్వు నాడు. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. స్తోత్రము, హల్లెలూయా. స్తోత్రం అని చెప్పాలి. అందరూ చేతులు పైకి ఎత్తుకుంటారా? ఇక నాడు కొట్టండి అందరూ కూడా. ప్రభుని కనపరచండి. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. హల్లెలూయా. రా స్వీట్ గా రా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. నువ్వు తిరుగు. ఆమేన్. ఏమైంది మీ నాన్నకి అసలు? మా నాన్నకి 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పి వల్ల. అడుగు. ఇప్పుడు నడుము నొప్పి ఉందా? నడుము నొప్పి ఉందా నాన్న? లేదు, చెయ్యి వస్తుంది సార్. చెయ్యి నొస్తుందా? ఏం రా, అది కూడా నచ్చదు. ఫ్రీ అయిపోయింది. నువ్వు టెన్షన్ పడకు. కాళ్ళు అడుగు. ఏమేం ప్రాబ్లం? తగ్గిందా? కాళ్ళు, మోకాలు నొస్తుంది సార్. తగ్గిందా అని అడుగుతున్నాడు. ఏ కాళ్ళు నొప్పి ఉంది? అది వాటర్ అమ్మా. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఉందేమో చూసుకో. ఇప్పుడు నొప్పి ఉందేమో చూడు. రా, నడుచుకుంటా చూడయ్యా. ఆమేన్. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. చెప్పు. మైకి ఉందేమో అడుగమ్మా. అడిగిచ్చేస్తున్నా మైకి. లేదు, నొప్పి లేదా? నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి తగ్గిందా? చెయ్యి నొప్పి ఉంది సార్, కొద్దిగా ఉంది సార్. అది కూడా తగ్గిపోతారా? ఆమేన్. చెయ్యి పెట్టు. ఫ్రీ పెట్టుకో చెయ్య. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. చెయ్యి పని చేస్తుంది. ఎట్లా పని చేస్తుందా? పని చేయలేదు. అది ఇది ఇట్లా పని చేస్తుంది. 5 సార్లు అనలేకపోతుంది. ఇప్పుడు ఒకసారి 5 సార్లు. ఆమేన్. చెయ్యి ఇట్లా ఇప్పుడు చూపించి ఇట్లా పైకి లేపి ఇలా ముడుచుకో. వస్తుందా?
రాలే సార్ ఇది ఆ? వణుకుతాను సార్ ఇది. వణుకుతుందా? యేసు నామములో ఆమేన్. ఇప్పుడు వణుకుతుందా చూడు. లేపు, పైకి లేపు, పైకి లేపు చూసుకో. ఆమేన్. హల్లెలూయా. వణుకుతాను సార్. మళ్ళీ నడు, ఇలా నడు, స్పీడ్గా నడు, చప్పులు కొట్టండి గట్టిగా. ఎంత కిలోమీటర్ ఉంది అట్లాగా నీకు? ఇప్పుడే ఉంది సార్. ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సార్. ఎన్ని? 2 సంవత్సరాల నుండి సార్. 2 సంవత్సరాల నుండి. ఆమేన్. పైకి లేపు. ఇప్పుడు బాబు వణుకుతుందా చూడు, అది వణుకుతుందా నువ్వు చెప్పు. ఇప్పుడు వనకలే సార్. వనకలే సార్. ఇప్పుడు దాకా ఇళ్ళల్లో వణుకింది కదా. వనకలే సార్. ఇప్పుడు వనకలే సార్. వనకట్లేదా? వనకలే. ఓకే, చప్పులు కొట్టండి, వెళ్ళండి, స్పీడ్గా వెళ్ళండి. ఇప్పుడు ఎట్లా, అంతా ఓకేనా? దిగు, కిందకు దిగు. ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. పాల్గొన నుంచి వచ్చారు. 23 సంవత్సరాలు అయింది, కాలు చెయ్యి చేయట్లేదు, గడ్డ నడుములో పోతుంది, వెన్నుపూస, తలనొప్పి, కళ్ళు కనపడటం లేదు. పౌలరాజు అంట గుండె నొప్పి వచ్చి చేతులు పైకి లేవడం లేదంట. ఉనికిలా విమోచనమ్మంట పౌలరాజు అంట. ఎవరిలో ఏమైంది? దేవుడికి పెరడి స్ట్రోక్ అండి, గడ్డ వేస్తుంది, గడ్డ తొడ దగ్గర గడ్డ ఉంది సార్. ఎక్కడుంది గడ్డ? తొడలో ఉందా? అవునయ్య గారు. పైకి లాగేస్తుంది. అదేమో నొప్పి ఉందా? పట్టుకోమ్మా, అమ్మని పట్టుకోండి, జాగ్రత్త. ఏది తోటలో ఇప్పుడు ఉందా గడ్డ? ఇప్పుడు గడ్డ ఉందా? ఉందా? చూసుకుని చెప్పు. లాగుతుంది మరి. మరి లాగుతుంది కదా. గడ్డ ఎంతలో ఉంది ఇంటికాడ ఉన్నప్పుడు? ఇక్కడ బాగా ఉండేది, లాగుతుంది. ఇప్పుడు గడ్డ ఉందా లేదా? ఈయన ఎవరో? మా ఆయన. ఓసారి చూడయ్యా మీ ఆయన. గడ్డ ఎక్కడ ఉందో చెప్పు. ఇక్కడ ఏం కనపడలేదు. చప్పులు కొట్టండి గట్టిగా. ఆ పెద్దమ్మకి ఎన్నాళ్ళు మట్టి ఉంది గడ్డ అసలు? 2 సంవత్సరాలు. రోజు చూస్తావా? మీ మిస్సెసేనా? ఓ ఓకేనా? ఏ ఊరి మీది? పాలకొల్లండి. ఎవరెవరు వచ్చారు? మా కోళ్ళ బాబాయ్ కొడుకా వచ్చారా? అమ్మకి గడ్డ ఉందా లేదు చూడు. మైక్ ఇవ్వండి, ఆయనకి మైక్ ఇవ్వండి. చూడయ్యా ఎవరు ఉంటేనే. చప్పులు కొట్టండి గట్టిగా. 2 సంవత్సరాలుగా కాళ్ళు గడ్డ. అంతకుముందు ఎంతలో ఉంది చిన్న తెలుసా ఎవరికన్నా? నుంచి ఉందండి. ఎంతలోనూ ఉందమ్మా? ఇంతలా ఉందండి. ఎంతలో గడ్డ ఉండేది? ఇంత పెద్ద, ఇంతలా ఉండేదండి. అది తాటికాయ, ముంజు, దాన్ని ఏమంటారు? కొబ్బరి సైజు ఉండేది. కొబ్బరికాయ కదా మీకు ఎక్కువ. కొబ్బరి చప్పులు కొట్టింది గట్టిగా. అమ్మ నువ్వు లేచి ఇక ఏంది అలా చెయ్యండి అలా తిరిగిపోయిందండి మొత్తం. ఎప్పటి నుంచి చప్పట్లు కొట్టండి. ఆ చెయ్యండి అలా తిప్పేశారండి. పడిపోయానండి. నువ్వే పడిపోయావా? 2-3 సార్లు పడిపోయాను. కాలు ఇరిగిపోయింది, మళ్ళీ ఇక్కడ ఇరిగిపోయింది, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇక్కడ ఇరిగిపోయింది. ఇక అన్ని ఎరగొట్టేసుకున్నాం మొత్తం. గడ్డ లేదంట చూసారేలో. నడు రా యేసయ్యాను. ఆమేన్. వెళ్ళిపోండి అమ్మ, వెళ్ళిపోండి. కొంతమందిని పిలుస్తాను, అందరినీ స్టేజ్ మీద పిలవను. అబద్ధం చేసుకోవద్దు. తర్వాత అందరికీ ప్రార్థన ఉంటుంది. సభ్యులు చందర్ మాకి గడ్డ వచ్చింది, నడుము నొప్పి, కాలు ఎండిపోయినట్లు అయ్యి సన్నగా ఉంది, నిలబడలేను, నడవలేను, దానివల్ల 2వ కాలుకు నొప్పి వస్తుంది. ఎవరు? చందర్. పరిగి వికారాబాద్ నుంచి వచ్చారు. వికారాబాద్ పరిగి నుంచి వచ్చినాం సార్. ఏమైంది మీకు? గడ్డ అయింది అన్నారు. నడుము నడువనిది, కాళ్ళు
ఓకే, తగ్గిపోతుంది. ఓకే, కూర్చో. ఓకే, హల్లెలూయా చెప్పండి. సురేష్ 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 కేఆర్ బెంగళూరా? కిడ్నీ బాగా వీక్ అనిపిస్తుంది. బెంగళూరా? మీరు మీ చుట్టమ్మ ఎవరో వచ్చారుగా పోయినారు? నాగరాజు కదా, వాళ్ళ భర్త భార్య వచ్చారు. ఇప్పుడు ఎట్లా ఉన్నారు వాళ్ళు? సూపర్గా ఉన్నారా? పర్వాలేదా? చప్పట్లు వాళ్ళని చూసి వచ్చారా మీరు? వీళ్ళ బంధువు నాగరాజు, వాళ్ళ భర్త భార్య. ఇప్పుడు వాళ్ళు పోయిన వారం వచ్చినప్పుడు కిడ్నీ ప్రాబ్లంతో అన్నం తినకుండా నీరసంగా వచ్చారు. ఇక్కడ మంచిగా అయిపోయారు, ఇప్పుడు అన్నం తింటున్నారు కదా. చప్పట్లు కొట్టారు. వారంలో 3 సార్లు డయాలసిస్. వచ్చే వారం వాళ్ళు వస్తారు మళ్ళీ. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళు వచ్చారు, అంతే కదా. ఓకే, చప్పట్లు కొట్టే. కిడ్నీ ప్రాబ్లం బాగా వీక్గా అనిపిస్తుంది, తగ్గిపోద్ది. బ్రదర్ సురేష్ గారు బెంగళూరునా మీది? చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఓకే ఓకే, కూర్చోండి. తర్వాత ఏంటి? బళ్ళారి రోజా, కిడ్నీ ప్రాబ్లం, గ్యాస్ ప్రాబ్లం. బళ్ళారి రోజా చెయ్యెత్తాలి. రాజా రోజానా? రాజనా? రోజా అంటుంటే మరి. ఓకే, చప్పట్లు కొడదాం, అంతే, చిన్న విషయమే. వెళ్ళిపో, కూర్చో. ఆమెన్. ఫయాజ్ ఖాన్ తిరుపతి నుంచి వచ్చారు. 2 కిడ్నీలు ప్రాబ్లం. ఎక్కడ ఫయాజ్? మై గాడ్, ఎంత పడుకున్నావేంటి? మీ భార్య ఉన్నది ఇక్కడ? ఫయాజ్ ఖాన్. ఆమె ఎవరు? మా వైఫ్. వైఫేనా? కడుపు పెద్దగా ఉందా? 2 కిడ్నీలు ప్రాబ్లం అయిపోయినాయా? 2 ఫెయిల్యూర్ అయినాయి సార్. 2 సార్. ఓకే, వస్తుందా? లేదు సార్, రావడం లేదు అస్సలే. అయ్యో, చూద్దాం. ఓకేనా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి మదనపల్లి. ఏళ్ళేగా మీ మనుషులే వాళ్ళు ఇక్కడ సార్, మా వాళ్ళు అంతా మీరు వాళ్ళే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. చెవులు చీమ ఆగిందా? ఆగిందా? ఏ పేరు నీ పేరు? ఏం పేరు తల్లి? లహరిక. ఎక్కడ చదువుకుంటున్నావు? ఏం చదువుకుంటున్నావు? 9th క్లాస్ హాస్టల్ బోరబండ. ఎక్కడ? బోరుబండ. ఈ చీమ ఎప్పటి నుంచి వచ్చేది నీకు? నాకు ఒక 5th క్లాస్ నుంచి వచ్చేదా? అంటే మరి ఏం చేస్తావు? ఆ చీమ వచ్చినప్పుడు ఏం చేస్తావు? కాటన్ పెట్టుతూనే ఉంటావు. మొన్న కూడా పెట్టుకుని వచ్చావు నువ్వు. ఇప్పుడు పెడుతున్నావా? మధ్యలో ఈ వీక్లో మధ్యలో వచ్చింది కాటన్ పెట్టి మధ్య. ఎన్నిసార్లు వచ్చింది? ఒక రోజు మొత్తం వచ్చింది. వస్తా ఉందా? ఇప్పుడు ఆగిపోయిందా? ఇప్పుడేం వస్తలేదా? చప్పట్లు కొట్టండి. పాప 9th క్లాస్ చదువుతుందంట. 5 సంవత్సరాలు అయింది ఇట్లా మీ స్టార్ట్ అయ్యి. ఆమెన్. పడుగో. ఆమెన్. ఇక్కడ నిలబడు. చూడు, నన్నే చూడు, అలాగే చూస్తుండు. అంతకుముందు సారిదేమో బాగా 2 సార్లు 3 సార్లు వచ్చింది. మన ఆదివారం ఇక్కడ వచ్చింది కాయమ్మ. మళ్ళీ ఇక్కడ వచ్చినాక మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ పొద్దుగాల వచ్చింది. ఓకే, పొద్దుగాల టైం వచ్చింది. మళ్ళీ నిన్న నైట్ వచ్చింది. నైట్ వచ్చింది. ఇక కొంచెం సొల్లు కూడా ఏం రాలేదు. సొల్లు తక్కువనే. సొల్లు ఇంతకుముందు సొల్లు వచ్చేది అన్నం తింటే బయటికి వెళ్ళి. వాళ్ళ వయసు ఎంత? 16 సంవత్సరాలు. డాక్టర్లు ఏమని చెప్పారు? అయ్యా డాక్టర్ కంటిన్యూ ఆడాలి, జీవితాంతం గోళీలు ఆడాలని చెప్పి. ఎన్ని గోళీలు ఆడుతున్నా జీవితాంతం? రోజు 3 గోళీలు ఆడేది. 3 గోళీలు. ఇప్పుడు అబ్బాయి 16 సంవత్సరాలు. ఈయన ఏం చేశాడంటే పోయిన వారం, అంతకుముందు వారం, అవునయ్యా 3వ వారం, అప్పుడు పిల్లోడిని తీసుకుని వచ్చి ఫిట్స్ అని అఘోరంగా బాధ, వేదన, అసలు అతను కంట్రోల్ చేయలేకపోయాం. వాళ్ళ భార్య రాలేదు. ఎందుకో ఎంత వేదన పడిపోతున్నాడు చూడండి. నేను ఏం చెప్పానంటే, నీ పేరు రాము? అవును. రాము ఎంత అంటే కొడుకు ఏమైపోతాడు, వాడు ఫిట్స్ వచ్చి వాడు ఇంకేమైపోయి ఒక రకమైన ఫీలింగ్, భయం అన్నట్టు బాగా విపరీతంగా. ఇక గోళీలు వేయట్లేదు. ఇక్కడికి వచ్చాము, గోళీలు వేయట్లేదు. పిల్లోడు ఏమైపోతాడో నమ్మకం ఫుల్గా ఉంది. కానీ ఆ పిల్లోడు ఫిట్స్ వచ్చి వీక్ అయిపోయి చిన్నగా అయిపోతుంటే అది చూసి తట్టుకోలేక ఆ తండ్రి అల్లాడిపోతున్నాడు. నేను వాక్యం ఏం చెప్పలేదు ఆయనకి. అతను ఒకరోజు మాకు ఫోన్ చేశాడు. వచ్చి ఒకరోజు ఫోన్ చేశాడు. అప్పుడు 5 ఎంతో అవుతుంది టైము.
చేస్తే నేను ఫోన్ ఎత్తాను. ఎందుకంటే నేను నైట్లు కూడా 2, 3, 4 కూడా అవుతుంది మాకు ఒక రోజు. అంటున్నాడు, ఏదో అంటున్నాడు. ప్రార్థన చేశాను, దేవుడి కృపను బట్టి వచ్చాడు. పోయినారు పిల్లోడు ఇక్కడే వచ్చినప్పుడు గజగజ వణిగిపోతున్నాడు. ఆయన ఫిట్స్ వచ్చినప్పుడు మేము ప్రార్థన నీళ్ళు ఇచ్చాం. ఆయన ఎంత భయతున్నాడు, నా బిడ్డ ఎట్లెట్లా ఏమైనా అయిపోతాడేమని అల్లాడిపోతున్నాడు. లేదు, దేవుడు కార్యం చేస్తాడు. ఈ వారం నువ్వు చేయలేదు కాబట్టి నాకు సంతోషంగా ఉంది. అందుకని ఒకసారి మళ్ళీ అక్కడక్కడ టచ్ చేసింది. నేను చెప్పాను, వెళ్ళే ముందు కూడా కొద్దిగా ఇబ్బంది పెడితే టెన్షన్ పడకు. నువ్వు టెన్షన్ పడితే ఇక నీ ఇష్టం. అంటే అయ్యా నాకు చాలా నమ్మకుందని ఒక ఆడపిల్ల కంటే దారుణంగా ఏడ్చాడు. పర్లేదు అయ్యా, దేవుడు ఇంకా కార్యం చేస్తాడు. ఇప్పుడు ఆడు చూడు పూర్తిగా సాక్ష్యం ఇచ్చాడు కదా. అయ్యా నా చేతులు ఏమీ లేదు, మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, లేకుంటే టీవీలో చూస్తున్నారు, వస్తున్నారు, మాకు తెలుస్తుంది. అయ్యా పిల్ల కూడా స్వస్థత వచ్చేస్తుంది. ఇతను కష్టపడుతున్న వ్యక్తి, దేవునికి మహిమ. మరి ఏదో తను బ్రతుకిలా బతుకుతున్నాడు బిడ్డలు పెట్టుకుని. ఎంతమంది పిల్లలు నీకు? మొత్తం 2 బిడ్డలు, 1 కొడుకు. ఆడొక్కడే కొడుకు. వాడు వలన వాడు ఇప్పుడు ఇంత హైట్ ఉన్నాడు, చిన్న పిల్లల్లో మైండ్లో ఉన్నాడు అని బాధ. అయ్యా మామూలుగా ఖర్చు పెట్టలే అయ్యా, దగ్గర 30 లక్షలు 40 లక్షలు పెట్టినాయ్యా. 30-40 లక్షల లకడికా పుల్లటాస్ హాస్పిటల్ ఒక్కరోజు 16 లక్షలు పెట్టినాయ్యా. ఒక్కరోజు అంటే నెల రోజులు, ఇంకా మొత్తం ఒక్క రోజు నుంచి నెల రోజుల వరకు అదే 16 లక్షలు పెట్టిన. అతను 2 కూతుర్లు కొడుకు కదా పిల్లోడు. ఆ తండ్రి ఆ మేకలకు అసలు ఆదివారం వచ్చేసాడు టెన్షన్కి. ఏందయ్యా అంటే మేక కోసాను కానీ మేకను ఎవ్వరూ తీసుకుంటలేదు. అప్పుడు తీసుకునేవాళ్ళ బాగానే. అవునయ్యా, ఇంతకుముందు తీసుకునేది కాంట ఖరాబ్ అయింది అంతా. అసలు మేక కోసాడంట, అది చూస్తానికి అది కూడా ఖరాబ్ అవుతుందంట. పిల్లోడికి ఏదోలాగా అయిపోతుందంట. ఇక్కడికి రావాలా, దాన్ని చూసుకోవాలా, ఎంత లాస్ చూడండి. ఈరోజు అవన్నీ కొంచెం ధైర్యం వచ్చిందా? కొంచెమన్నా ఇంకేమైనా డౌట్ ఉందా? ధైర్యం వచ్చింది. ఏడు చేస్తున్నాడండి, అసలు మామూలుగా ఏడతలేదు. వాళ్ళ భార్య అన్న కొద్దిగా ఆలోచన చేస్తుంది, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా అని. నేనంటే నాకు అట్లా అనిపిస్తుంది అయ్యా, మిమ్మల్ని చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. ఎంతమందిని బాగు చేస్తున్నారు కదా. అంటే నీ కొడుకు కూడా బాగా అవుతాడు. హల్లెలూయా. రాము చెప్పు, ఇప్పుడు నీకు ఇక్కడ 3 వారాలు వచ్చావు ఇప్పుడు. అవునయ్యా. సాధారణంగా మన దగ్గర వచ్చి ఇక రావద్దు. అలాంటిది అయ్యా ఎన్నో చేసినాయ్యా నేను. ఎన్నో సైతాన్లకు పందిని కోసి ఇంట్లో వాత పెట్టి ఎన్నో 60,000 ఇచ్చిన ఆయన బాగు చేసి ఎన్నో చేసిన. నేను చేసినాయి అయ్యా, ఇంకొకరికి రావద్దయ్యా. అంతగానము చాలా వేదన పడ్డాను నేను. అయ్యా ఇంకా నాకు ఏం లేదు అని మేము మామూలుగా యాదవ్స్ అయ్యా, మామూలుగా పెద్దమ్మ పండుగలు అవి ఇవి అని చేస్తారు కదా ఊర్లల్లా, అలాంటివి చాలా చేసేది. అలాంటివన్నీ వదిలేసి నాకు యేసయ్యనే దిక్కు అని మేము. అవునయ్యా, దేవుని నమ్ముకోవడం మామూలుగా ఇంకెవ్వరూ లేదు, అయ్యనే బాగు చేయాలని యేసు ప్రభులకు నేను వచ్చినాయా. విశ్వాసం అన్నట్టు బాగా విశ్వాసం. ఎక్కడో వెళ్తారు. నేను ఒకటే అన్నాను, ఇంకా పిల్లోడిని కూడా ఇక్కడ ఇచ్చేస్తాను అసలు దేవుడికి. అవునయ్యా, అసలు నా బిడ్డ బాగుంటే చాలు అయ్యా. నీ వేదన ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలిపోయినారో. నాకేం కోపం రాలేదు, నాకు అర్థమవుతుంది తండ్రి ప్రేమ చాలా గొప్పదండి, మనం అర్థం చేసుకుంటాం. ఆ పిల్లోడి కోసం ఇప్పుడు ఏం చెయ్యాలన్నా చేసేటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి. చూడండి, ఆ మేకలు కోయటమే తప్ప ఆయనకి ఇంకా వేరే ఏమీ లేదు. అయినా కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి మెడిసిన్ ఎన్నయ్యా? 3 ఆ రోజుకి. రోజు అది ఇప్పుడు దేవుడు ఎంత తప్పించాడో చూడండి, ఎంత విడుదల వచ్చిందో. ఇంకా ఎందుకో ఆయన అన్నారు, అక్కడ ఒక స్పాన్సర్ ఇచ్చారు, అప్పుడే చెప్తున్నారు అసలు ఆయన దగ్గర డబ్బులు కూడా లేవు, నా బిడ్డకై మంచి అయిపోతాడు అని ఏదో కష్టం పడ్డాడు. అక్కడ స్పాన్సర్ కూడా ఇచ్చారు. అయ్యా ఇంకా చాలు, నీ బిడ్డ కొరకు ఇది చాలు, దేవుడు బాగు చేస్తాడు, ఓపిక ఉండు. అది వెళ్ళిపోయి ముందు కొద్దిగా తొందర పెడితే నువ్వు టెన్షన్ పడి మళ్ళీ అదే టాబ్లెట్ వేసి మళ్ళీ అదే పద్ధతిలో చేస్తే ఇంకా నేనేం చేయటానికి ఉండదు. పిల్లడు అలాగే ఉన్నాడు. యేసయ్య విడుదల పరుస్తాడయ్యా. చిన్న మాటలు చెప్పి ధైర్యపరిచని వెళ్ళారు. ప్రభు దీవించును గాక. ఆమె చిన్నరా, టెన్షన్ పడకమ్మా, నువ్వేం భయపడకు, నువ్వు పక్కకుండు, దగ్గరకు రా. ఆమె యేసయ్య అద్భుతం చేయను గాక. ఆమె
వెళ్ళిపోవాలి ఆమేన్. హల్లెలూయా. నువ్వు కూడా టెన్షన్ పడుతున్నావు, టెన్షన్ పడకూడదు. ప్రభునందు విశ్వాసం ఉంచాలి. ఫీల్ ద హోల్. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. కుంటివాళ్ళు నడుస్తున్నారు, గుడ్డివాళ్ళు చూపు పొందుతున్నారు, కుష్టి వ్యాధులు తగ్గిపోతున్నాయి, అనేకమైన బలహీనతలు తగ్గిపోతున్నాయి. బలహీన ఆత్మలన్నీ నామములో వెళ్ళిపోవాలి. టీవీలో చూసి మీ గురించి చెప్పగానే నేను ఎట్లా వెళ్ళాలి అని చెప్పి చాలా ఆశ, నాకు నిజంగా ఆశ కలిగిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నా జీవితంలో. మరి ఆ నొప్పి రాకుండా ఇప్పటికీ చాలా ప్రశాంతంగా ఉంది. నా పేరు సుప్రియ అండి. నాకు 6 months బ్యాక్ నేను హాస్పిటల్కి వెళ్తే బ్రెస్ట్లో గడ్డు ఉంది, సర్జరీ చేయాలని చెప్పి చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్సరు, బ్రెస్ట్ మొత్తం తీసేయాలని చెప్పిండ్రు. నేను బాధపడుతున్నా. ఒకరోజు మా నాన్న అన్నారు, నేను ఒక ప్రోగ్రాం చూస్తాను, గుర్రంగూడ సుదర్శనమయ్య గారు, నేను అక్కడికి తీసుకెళ్తా అని చెప్పిండ్రు. వెళ్ళిన తర్వాత అయ్యగారు చూడగానే, సుప్రియ నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నీకు దేవుడు స్వస్థతనిస్తాడు అన్నారు. అయ్యగారు చెప్పినట్టు సర్జరీ జరగదు అని చెప్పిండ్రు. సర్జరీ జరగలేదు. 6 months అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు నాకు ఏ ప్రాబ్లము లేదు. నేను ఈరోజు ఇలా ఉన్నాను అంటే కారణం ఈ దైవజనులు. నిజంగా దేవుడికి వందనాలు, అయ్యగారికి కూడా వందనాలు. కానించి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాను. ఇంటికి వెళ్ళంగానే జ్వరము మళ్ళీ వస్తుందయ్యా. విజయవాడలో చూపించుకున్నామయ్యా, మళ్ళీ తగ్గిందని ఇంటికి వచ్చామయ్యా. మళ్ళీ సెమిని హాస్పిటల్ ఆడకెళ్ళానయ్యా, జ్వరం వచ్చిందని. ఆడ 10 రోజులు 15 రోజులు ఉన్నాను. ఆడ తగ్గలేదు. మా పిల్లి చెప్పిందయ్యా, ఏమని? అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు హైదరాబాద్లో, తగ్గిద్ది, నువ్వు ఆడకెళ్ళి అయ్యా తగ్గిద్దిరా నీకు అని అంటే, అమ్మ ఆడకు తీసుకెళ్ళండి లేకపోతే నేను చచ్చిపోయేటట్టున్నాను. 10 రోజులు అయిన తర్వాత సారు మేనగాళ్ళు ఫోన్ చేసింది సార్, పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నాడు, తగ్గిపోతే తీసుకెళ్ళి మామయ్య అంద నన్ను. అయితే నేను హాస్పిటల్లో తీసుకురావాలంటే టెచ్చరి మీద తీసుకురావాలి పిల్లోడిని. డాక్టర్ గారిని వాళ్ళని అడిగితేను తీసుకెళ్తాం కుదరదు, తీసుకెళ్తే రావటం పడదు, అట్టి పెట్టమన్నారు సార్. ఇక అట్టి పెట్టాం, ఇంటికొచ్చాం. మళ్ళీ జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత మళ్ళీ మీ వాక్యం విన్నాము సెల్లో, విని మాకు సంతోషం కలిగింది. మీరు ప్రార్థన చేసిన కానీ ఇప్పటి వరకు జ్వరం లేదు సార్. చప్పలు కొట్టండి. ఆయన ప్రజలని మీ అందరికీ దేవుడు విడుదల, స్వస్థత, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ఏ ఊరి మీద వెంకట్రావు? ఒంగోలు. ఒంగోలు బిడ్డ అయిన చప్పలు కొడతాం గట్టిగా. ఎంత దేవుడు ఎంత ఇక్కడ ఉన్నాడో చూడండి. ఒంగోలు నుంచి వచ్చాడు. పోయిన వారం ఈయన పరిస్థితి ఏంటో వాళ్ళ అమ్మగారు ఈయనే చెప్తాడు. అప్పుడు మాటలు వచ్చినాయా నీకు? మాట రాలే. ఈ అబద్ధ హాస్పిటల్ ఈయనను ఏంటి బాధలు పెట్టారో ఈయన చెప్తాడు. కుళ్ళబడి చేశారు, నువ్వు ఏమేమి చేశారు. ఈయన వచ్చిన వారంలో ఇట్లా ఉన్నారు పళ్ళు అంతా పాచి పట్టిపోయి జిగురుతో ఇలా తీయలేకపోయావు కదా పళ్ళు. ఇలా తీట్లో మాట ఇలా అమ్మంటది, మాట రాదయ్యా మోగోడు మా అబ్బాయి అంటది. ఏ మోగోడు అంటే 4 నిండా కురుపులా. ఏంటి ఈయనకేం బాధలు వచ్చింది ఇక్కడికి వచ్చినప్పుడు? పోయిన వారం సంగతి చెప్పు, ఇప్పుడు కాదు. అబ్బాయికి 4 మీద మచ్చలు ఉన్నాయని చెప్పాడు. మచ్చలా కురుపులా? కురుపులు కాదు, మచ్చే ఉందని చెప్పాడు డాక్టర్. అందుకని ఆపరేషన్ చేశారు సార్ అక్కడ.
ఆపరేషన్ చేస్తే మళ్ళీ వెంటనే కీమోలు పెట్టారు. కీమోలు మచ్చలు ఉన్నాయి, ఆపరేషన్ చేశారు, కీమోలు పెట్టారు. ఎన్ని కీమోలు పెట్టారు? 4 కీమోలు. ఎక్కడ పెట్టారు? చేతులకే. నేను చెప్తా, ఇది నాకు జోక్గా ఉంటుంది కానీ ఆయన బాధ చెప్తే దేవుడికి తెలవాల. నీవు నవ్వుతున్నావు అయ్యగారు అంటారు కదా, నవ్వాలి. ఆయన బాధలు చెప్పాలి. పోయినారు కొండముచ్చు మొక్క పెట్టుకుని మూతంతా పాచి పెట్టేసి ఇక ఇదంతా తెమ్మడ అదంతా నోట్లో ఇలా ఉంది అన్నాడు. ఇక మనోడు వేరేగా ఉన్నాడు, ఇలా లేడు. ఇక మనోడు ఇలాగే ఉన్నాడు, రోబోలాగా ఉండబడు. ఇక ఏమన్నా తినేది ఉందా? ఇప్పుడు కాదు, అప్పుడు అబ్బాయి ఏం లేదంట. ఆ డాక్టర్ గారి చేతిలో పడి చచ్చిపోతుంటే మొత్తానికి మనోడు పరిస్థితి తింటాక లేదు, పడుకుంటాక లేదు, పిచ్చోడైపోయి అంట గాబరైపోతున్నాడంట. అందరూ శనివారం ప్రార్థనకు వస్తారు కదా, ఈయన శుక్రవారం వచ్చేసాడు. వచ్చేసి ఇదంతా తిరుగుతున్నాడు. మేము ఏం చేయాలి ఏంటంటే ఈ లోలు ఫోన్లు మళ్ళీ అక్కడ నుండి మనోడు ఇంట్లో ఉంటే మనశ్శాంతి లేదని వచ్చేసాడంటే ఇక్కడికే. ఇక్కడ మనశ్శాంతి లేకుండా ఆవిడకి లేకుండా మనసు తెగ తిరిగేస్తుంది ఇదంతా. మేము తర్వాత గేటు తీసాక లోపలికి వచ్చారు. బిడ్డ నరకం అనుభవిస్తున్నాడు. నరకం తింటాకి నీళ్ళు కొద్దిగా తాగేవాడువా, కొద్దిగా నీళ్ళు ఏదో పోసుకున్నాడు అంట. అసలు ఎలా బతుకుడు? ఎన్నాళ్ళు తినలేదు అసలు అన్నము. 15 రోజులు టిఫిన్ ఏమి లేదు. వాళ్ళు తీసుకెళ్ళి కీమోలు పెడతాం, 4కి ఆపరేషన్ చేసేట్టు, కీమోలు పెడతాం, నోరు తెరవకుండా చేసేట్టు. కరెంట్లు కూడా పెట్టారంట. ఇదంతా పెట్టేశారా? చూడండి, కీమోలు, కరెంట్లు. ఏంటి ఈ బాధలు మీకండి చెప్పండి. ఇక్కడ వేసే ఎంత గొప్ప దేవుడు చూడండి. వారంలో నుంచే ఇంత అద్భుతం జరిగిపోయింది. చప్పట్లు కొడతామా? వెంకటరావు, ఈ వారంలో జరిగిన అద్భుతం ఏంటి నీ జీవితంలో? ఇప్పుడు ఏం బాధలు, ఎంత కష్టమో, ఏం బాధ, ఇదంతా ఏంటి? నువ్వు నీ నోటితో చెప్పేసి వీళ్ళందరికీ. నాకు ఆలోచన చేసినాక అంతా మంచిగా ఉంది. నాకు అంతా మంచిగా ఉంది. నెంబర్ 1. నాకు ఎన్ని మార్కులు చదువుకున్నావు ఏమన్నా? నేను ఎక్కువ మంచోడా, డాక్టర్లు ఎక్కువ మంచోడా? నేనే మంచోడా? అది నేను అంటున్నా, వాళ్ళైతే చంపేసేవాళ్ళు అంటున్నాడు. డాక్టర్కి ఈయనకు ఉంటే వాళ్ళు చంపేసేవాళ్ళు అని అంట. విన్నారా? నేనేమన్నా నీ మీద చేపెట్టానా? ఏమన్నా ప్రార్థన చేసేవాళ్ళు వెంకటరావు తగ్గిపోవాలని చేసావు. అంతేరా? ఎంత ఆనందపడుతున్నాడు చూడండి. నిజంగా నాకు ఏడుపు వస్తుంది. అమ్మ, ఇప్పుడు నీ కొడుకు ఎట్లా ఉన్నాడు? బాగున్నాడు. ఇక భయం ఏమైనా ఉందా నీకు? అసలు అప్పుడు ఏమనిపించేది అమ్మా? ఏడ్చినావు కదా. చచ్చిపోయేవాడే సార్, ఇక్కడికి రాకపోతే చచ్చిపోయాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. కాళీబాబు నువ్వేనా? ఇట్రా అమ్మా, ఇట్రా. రూత్ ఇట్రా. ఏమైంది అసలు మీ భార్యకి? 20 సంవత్సరాలు సార్. 20 సంవత్సరాలు అయింది. అమ్మా రూత్ అమ్మలే పైకి మంట అంటది, పొట్టినట్టది, ముళ్ళతో పడితే అట్లా పొట్టినట్టుగా, మన ఎత్తుకపోయినట్టు పాము దింపినట్టుగా ఆగమాగం చేసుట్లా. ఎంతమంది పిల్లలు నీకు ఇప్పుడు? మాకు 3 బిడ్డలు, 2 కొడుకులు. 3 బిడ్డలు, 2 కొడుకులు. ఇప్పుడు చచ్చిపోయింది. 2 బిడ్డలు ఉన్నారు. ఇప్పుడు ఆమెకు ఒకసారి దెంకపోయింది. ఏమైంది? దెంకపోతుంది రాత్రి ఇట్లా వెళ్ళిపోయిందా? నిద్ర ఎదిరిపోతే ఉండదు. ఇక మంచిగా ఉంటది. మంచి లేకపోతే శాతం వెళ్ళిపోతారు. అయిపోయింది మంచిగా రాత్రి వెళ్ళిపోతారు. ఇప్పుడు వరకు ఇది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యి బరువుగా ఇలా పడిపోతుంది ఎక్కడంటే అక్కడ. అమ్మా ఓకే. ఆమె బాప్టిజం తీసుకున్నావా? ఓకే. ఇటు ఉండి ఆమెన్ అలాగా ఆగాగు. ఆమెన్ హల్లెలూయా. ఆమెన్. చేతుల పైకి తీసేయాను. యేసయ్యా గట్టిగాను. ఆమెన్. ఇక్కడ నిలబడు. అక్కడ నిలబడు. నన్ను చూడమ్మా. నిలబడు. నన్ను చూడు. అదే తగ్గిస్తాను చూడు. ఆమేన్. లేగమ్మా, నీ సొంతగా నువ్వే లేవాలి. ఆమేన్. హల్లెలూయా. 20 ఏండ్ల బట్టి ఇదే బాధ. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇదే బాధ సార్. 20 బాధ. ఇప్పటికెప్పుడు నెలకు నెల మంచిగా ఉంటుంది. నెల
పడిపోతుంది. అమాస పుణ్యం పడిపోతారు. అమాస పుణ్యానికి ఇక ఆగమం పరిగెత్తు అటు ఇటు ఊరుకో చప్పట్లు రా పిచ్చి చేస్తుంది, ఆగమం చేస్తుంది. అంటే మొత్తం నీరసంగా అయిపోతుందా మనిషి? ఇట్లా పరిగెత్తు, చేతులు పైకి ఎత్తుకుంటారా? చేతులు పైకి ఎత్తుకుంటారా? పొడుతున్నాయి, శరీరాలు మొత్తం పొడుతున్నాయి అని చెప్పి అంటది. ఏమంటది? ముందు పడుతున్నాయి, ముందు పడుతున్నట్టు, ముందుతో పడుతున్నట్టుగా. ఏం పని చేస్తావు నువ్వు? మేము అది కొడుకుల పేరం చేస్తాం. కొడుకుల పేరం. మంట వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఎక్కడ? వస్తుందయ్యా, చెలిగలలో వస్తున్నది. ఎక్కడ? నడుములో వస్తుందా? ఎక్కడ వస్తుంది? నడుము పడిపోతుంది, పడిపోయినట్టు చేస్తుంది. మళ్ళీ నాతో చలి చలి ఏసయ్యా అనుకుంటూ ఊరుకోట అంతా ఊరుకు, మంచి ఊరుకోదా? ఊరుకో. ఏసయ్య చేతులు పైకెత్తో, అందరూ చప్పట్లు కొట్టండి, అందరూ ప్రభుని కనపరచండి. వస్తుంది తాయిలో, ఇంట్లో కూడా వస్తుంది. హల్లెలూయా. రా ఇటు వచ్చేయి. యేసు రక్తమే ఇచ్చే, యేసు రక్తమే ఇచ్చే. ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పు? కళ్ళు తెరు, ఇటు చూడు. ఇప్పుడు ఫ్రీ అయిందా కొంచెం అన్నా? చేస్తాను. మెడల్ ఇక్కడ నీళ్ళు చల్లాలి ఒకటి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఒక్క నిమిషం. ఆమేన్. ఆమేన్. చప్పట్లు కొట్టండి అందరూ కూడా. ఇప్పుడు చెప్పు, ఎట్లా ఉంది నీకు ఇప్పుడు? ఎట్లుంది? మంచిగుందా? కనపడుతున్నాయి అంతా? అందరు కనపడుతున్నారా? ఇప్పుడు దాకా కళ్ళు మూతలడిపోయి మెడలో నిలబడకుండా, నడుములో మంట, వెనక మంట, తర్వాత ఈ కడుపు కూడా ఎగేసినట్టుగా అయిపోయి మోకాళ్ళు శక్తులు. ఇప్పుడు ఎన్ని ఫ్రీ అయిపోయినాయమ్మా? ఈ మోకాలు పడతాయి, కాలు చిన్న పారాడి మంటలు 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 అవుతాయి. ఇప్పుడు ఉన్నాయమ్మా మంటలు? తలకాయ మనుషులు పట్టింది, మనుషుల మీద కేలిక ఉండదు. ఇప్పుడు ఉన్నాయా? లేవు. చప్పట్లు గట్టిగా. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్న వాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.